ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాపన్నపాలెం గ్రామానికి చెందిన గద్దె హరీష్ బెహ్రాన్లో జరుగుతున్న అండర్-18 మూడవ ఆసియా కబడ్డీ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం నిర్వహిస్తున్నారు. వశిష్ఠ కళాశాల పీడీ సురేష్ ప్రోత్సాహంతో శిక్షణతో హరీష్ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా వశిష్ఠ కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన హరీష్ కు నర్సరావుపేట వశిష్ఠ కళాశాల యాజమాన్యం స్పాన్సర్గా వ్యవహరిస్తుందని నరేష్ కుమార్ ప్రకటించారు. కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరిరావు గద్దె హరీష్ ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర కబడ్డీ సెక్రటరీ యలమంచులి శ్రీకాంత్, వశిష్ఠ కళాశాల తరపున డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్, నల్లపాటి శ్రీకాంత్, బవిరిశెట్టి మదన రాజారావు, ప్రిన్సిపాల్ శివనాగేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం తరపున త్వరలో బహ్రెయిన్లో జరగబోయే కబడ్డీ జాతీయ స్థాయి జట్టు ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పెద్ద పాపన్నపాలెనికి సంబంధించినటువంటి గద్దె హరీష్ జట్టులో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. హరీష్కి నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉండటం అండ్ అలాగే మొదటి నుంచి కూడా హరీష్కి మా కళాశాల యువ కబడ్డీ కోచ్ ఫిజికల్ ట్రైనర్ అయినటువంటి వై సురేష్ మాస్టర్ గారు కోచింగ్ ఇవ్వటం, అలాగే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి కబడ్డీ పోటీలు నిర్వహించినా కూడా ట్రైనింగ్తో పాటు తనకు కావాల్సిన అన్ని రకాల ఆర్థికపరమైన తోడ్పాటుతో పాటు తనకి మెలకువలు ఎప్పటికప్పుడు నేర్పటం. సో ఇలా అన్ని సందర్భాల్లో తను ఈరోజు జాతీయ స్థాయిలో భారతదేశం తరపున జట్టులో స్థానం పొందటం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్కే అత్యంత గర్వకారణం. అందులోనూ మన ఉమ్మడి గుంటూరు జిల్లా వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్పాన్సర్గా ఉన్నందుకు నిజంగా చాలా అభినందిస్తున్నాము.